పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. కాల్పుల విరమణ దగ్గర నుంచి చర్చల సందర్భంలో కానీ ఇరాన్ పదే పదే ఒక్క డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆ డిమాండ్ ఏంటంటే వివిధ దేశాల దగ్గర ఫ్రీజ్ అయిపోయిన తమ ఆస్తుల్ని వినియోగించుకోవాలి అనేది కోరుతోంది. అదేవిధంగా యుఎస్ 40 ఏళ్లుగా తమ పైన విధించిన శాంక్షన్స్ని ఎత్తివేయాలి అనేది కూడా ఇరాన్ చేస్తున్న ప్రధానమైన డిమాండ్. యుఎస్ నిజంగా ఈ అవకాశం కల్పిస్తే, ఆస్తుల్ని అన్ఫ్రీజ్ చేసుకునే అవకాశం యుఎస్ కనుక కల్పిస్తే ఇరాన్కి ఏం జరుగుతుంది? ఇరాన్ పదే పదే ఎందుకు ఈ ఆకాంక్షని యుఎస్ ముందు ఉంచుతోంది? ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 1979 సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. ఈ సంవత్సరం దగ్గర నుంచి కూడా యుఎస్కి సంబంధించిన శాంక్షన్స్ కారణంగా గ్లోబల్ బ్యాంకింగ్ నెట్వర్క్కి ఇరాన్కి సంబంధాలు తెగిపోయాయి. యుఎస్ శాంక్షన్స్ ఎప్పుడైతే అమలవ్వడం మొదలుపెట్టాయో వివిధ దేశాలకి సంబంధించి ఆయిల్ కొనుగోళ్ల ద్వారా ఇరాన్ జరిపిన వాణిజ్యానికి సంబంధించిన చాలా వరకు అమౌంట్ ఈ దేశాల దగ్గర ఉండిపోయింది. ఎందుకంటే ఆయిల్ కొనుగోలు ద్వారా ఏ దేశానికైనా డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఇరాన్కి సంబంధించిన అమౌంట్ని బ్యాంకులో ఆ దేశాలు డిపాజిట్ చేస్తాయి. కానీ ఆ బ్యాంకుల నుంచి ఇరాన్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది ఈ శాంక్షన్స్ కారణంగా. సో ఒక్కసారి ఈ శాంక్షన్స్ కనుక ఎత్తేస్తే ఇరాన్ ఈ గ్లోబల్ బ్యాంకింగ్ నెట్వర్క్కి అనుసంధానం అవుతుంది. తద్వారా ఈ వాణిజ్యానికి సంబంధించిన డాలర్స్ని విత్డ్రా చేసుకోగలుగుతుంది. ఇదేం చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. ఒక్కసారి ఏ దేశాలు ఇరాన్కి సంబంధించిన చెల్లింపులు ఎంతెంత చేయాలి, ఏ దేశాల బ్యాంకుల దగ్గర ఎన్నెన్ని డాలర్స్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి ఇరాన్కి సంబంధించి అనేది తెలిస్తే నిజంగా అవునా ఇన్ని డాలర్స్ ఉండిపోయాయా అని మనకు అనిపిస్తుంది. అలాంటి ఒక పెద్ద దేశం చైనా దగ్గర ఏకంగా ఇరాన్కి సంబంధించి $20 బిలియన్ ఉండిపోయాయి. అదే ఇండియాకి సంబంధించి $7 బిలియన్ ఉండిపోయాయి. సౌత్ కొరియాకి సంబంధించి కూడా $7 బిలియన్. ఇవన్నీ కూడా ఇరాన్కి చెందిన మనీ అనమాట. సో మన వాల్ట్లలో చైనా, సౌత్ కొరియా, ఇండియాకి సంబంధించిన బ్యాంక్ వాల్ట్లలో ఈ మనీ చాలా భద్రంగా ఉంది. అదేవిధంగా జపాన్కి సంబంధించి $1.5 బిలియన్ ఇరాన్కి చెల్లించాల్సింది. జపానీస్ బ్యాంకులలో ఈ అమౌంట్ చాలా సురక్షితంగా ఉంది. ఈ దేశాలు మాత్రమే కాదు, అటు ఇరాక్ నుంచి లగ్జంబర్గ్, ఖతార్, ఒమన్ ఇలా పలు దేశాలకి సంబంధించి ఈ విధంగా ఆ బ్యాంకుల్లో ఇరాన్కి సంబంధించిన డాలర్స్ అలాగా ఉన్నాయన్నమాట. వాటిని కనుక అన్ఫ్రీజ్ చేసుకుంటే ఇరాన్కి సంబంధించిన బ్యాంకులు కానీ ఇరాన్ ప్రభుత్వం కానీ ఈ డబ్బుల్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎంతో తెలుసా? ఓవరాల్గా ఒక ఎస్టిమేట్ ప్రకారం ఏకంగా $100 బిలియన్ ఇరాన్కి సంబంధించిన డాలర్స్ ఈ విధంగా వివిధ దేశాల దగ్గర ఉండిపోయాయి. విదేశీ మారక ద్రవ్యం ఎంత విలువైందో కూడా మనందరికీ తెలిసిందే. సో ఇది కేవలం మనీ గురించి మాట్లాడుతున్నాం. అదే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ దగ్గరకు వద్దాం. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ వివిధ మార్గాల ద్వారా ఈవెన్ ఈ శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా చైనా కానీ ఇండియా కానీ ఆ దేశ కరెన్సీల్లో ఇరాన్ ఆ దేశాలకు అమ్మడం కూడా మనం చూస్తున్నాం. పర్టిక్యులర్గా చైనాకి యువాన్లలో అమ్మకాలు జరుపుతోంది. ఆ రకంగా ఏకంగా 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు వివిధ దేశాలకి పంపిస్తోంది ఇరాన్. ఒక్కసారి కనుక ఈ శాంక్షన్స్ ఎత్తేస్తే అది ఏకంగా 4 మిలియన్ బ్యారెళ్ల వరకు చేరే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక అంచనా. తద్వారా భారీ ఎత్తున ఈ చమురు వాణిజ్యం జరిపే అవకాశం ఇరాన్కి దక్కుతుంది. ఒకసారి ఊహించుకోండి, గల్ఫ్ దేశాలు పర్టికులర్గా ఒపెక్ దేశాలకి సంబంధించి ఇరాన్ అనే ఒక పెద్ద ప్లేయర్ ఎంటర్ కావడం, ఈ విధంగా ప్రపంచ దేశాలతోటి ఆల్మోస్ట్ రెట్టింపు కంటే ఎక్కువ చమురు వాణిజ్యం జరిగితే ఏమవుతుంది? ఇప్పుడున్న గల్ఫ్ పిక్చర్ ఖచ్చితంగా ఇకపైన మనం చూడబోం. సో ఒక్కసారి శాంక్షన్స్ ఎత్తేస్తే కనుక గల్ఫ్ దేశాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ అనే ఒక బిగ్గెస్ట్ ప్లేయర్ ఈ ఆయిల్ గేమ్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి. సో ఇది జరిగే సెకండ్ పరిణామం. మనం ముందే చెప్పుకున్నట్టుగా మొత్తం గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ తోటి ఇరాన్ అనుసంధానం అయ్యే అవకాశం కల్పడుతుంది. స్విఫ్ట్ సిస్టంలోకి ఇరాన్ ఎంటర్ అవుతుందన్నమాట. తద్వారా ఒక పెద్ద ప్లేయర్గా అవతరించే అవకాశం కూడా ఇరాన్ ముందుంటుంది. ఇక 1979కి ముందు ఇరాన్కి సంబంధించి వివిధ దేశాలు పెట్టుబడులు కూడా పెట్టుకున్న నేపథ్యం. ఒక్కసారి యుఎస్ శాంక్షన్స్ మొదలైన తర్వాత మెల్లమెల్లగా ఈ దేశాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అలాంటిది ఇప్పుడు పర్టిక్యులర్గా ఇరాన్కి సంబంధించి పెట్రోకెమికల్ రంగం కానీ, ఆటో సెక్టర్ కానీ, లేకపోతే ఏవియేషన్ కానీ ఇలాంటి సెక్టర్స్లో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
పర్టికులర్గా యూరోపియన్ కంట్రీస్ వచ్చి ఇరాన్లో పెట్టుబడులు పెట్టడం మొదలవుతుంది. వివిధ దేశాలతోటి వాణిజ్యం జరపడం కూడా మొదలవుతుంది. సో విదేశీ పెట్టుబడులను అట్రాక్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక మరొక అంశం ఏంటంటే ఇరాన్కి చుట్టూ ఉన్న దేశాలు, ఒకటి తుర్కయే, ఇరాక్. డైరెక్ట్గా అడ్వాంటేజ్ వచ్చే దేశాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక ఈ రెండు దేశాలు. అంటే ఒక జియో పొలిటికల్ సిచ్యువేషనే కంప్లీట్గా మారే పరిస్థితి ఏర్పడుతుంది ఇరాన్ పైన ఒక్కసారి కనుక శాంక్షన్స్ ఎత్తివేస్తే. సో ఒక్కసారి ఇరాన్ పైన శాంక్షన్లు ఎత్తేస్తే జరిగే పరిస్థితి అది. గల్ఫ్ పిక్చర్ ఇక పైన సేమ్ అదే విధంగా ఉండదు. అందుకే ప్రతిసారి కూడా అటు కాల్పుల విరమణ కానీ లేకపోతే ఇటు శాంతి చర్చలు జరుగుతున్న సందర్భంలో కానీ ఇరాన్ కోరేది ఒక్కటే, మా అసెట్స్ని అన్ఫ్రీజ్ చేసుకునే అవకాశం కల్పించండి, ఇది మాకు న్యాయబద్ధంగా లీగల్గా రావాల్సిన హక్కు, సో దానికి యాక్సెప్ట్ చేయండి అని పదే పదే చెప్తూ వస్తుంది. ఒక్కసారి ఇరాన్ పైన శాంక్షన్స్ ఎత్తేస్తే కంప్లీట్గా గ్లోబల్ పొలిటికల్ పిక్చరే మారిపోతుందన్నమాట. అమెరికా ఈ అంశం గురించి పదే పదే ఆలోచించడానికి కూడా కారణం ఇదే. ఏకంగా 47 ఏళ్ల పాటు ఈ విధంగా ఒక సీజ్లో ఉంది ఇరాన్ అనే ఒక దేశం. ఒక్కసారి కనుక దాన్ని విడుదల చేస్తే ఏం జరుగుతుంది అనేది చాలామంది పర్టికులర్గా గల్ఫ్ దేశాలకు కానీ యుఎస్కి కానీ ఊహించడానికి కూడా కొంత కష్టమైన పరిస్థితి.